ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తోందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు: ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ, An institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance, and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట్ర పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4,655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని
వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ, ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు. ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్, థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఏకర్స్ వరకు ఉంది. అది కూడా మీ యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాన్ని కూడా కొంచెం ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి చేకూర్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని కార్యరూపం చేస్తామని తెలియజేస్తాం. తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగువారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి. రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ. బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3,037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ధి నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్నులతో పాటు ఇతర పన్నుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి. అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.